సో మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. So actually 2000, my cousin got married to his own brother, second cousin. So our wedding lo we met and we just started talking as friends. The journey was going as friends. Kani when I was like 21, 22, when he also turned 25, that's when pakkana unna vallu they started saying everevaru enduku, why can't you start seeing each other, like it's good thing annappudu. We never thought in that process, but we were like very good friends and all. That's when we started thinking maybe we should take it forward types. But always నాకు మా డాడీకి ఒకటి ఉండేది, మ్యారేజ్ ఏది ఉన్నా వెదర్ ఇట్స్ లవ్ ఆర్ అరేంజ్డ్ ఆర్ ఎనీథింగ్, నాకు నచ్చాలి ఆయనకి నచ్చాలి, అయితేనే మనం వీఆర్ గోయింగ్ అహెడ్. సో మీ డాడీకి బాగా నచ్చారు. సో నేను కమిట్మెంట్ ఇవ్వకముందే నేను చెప్పాను ఫస్ట్ మనం మా డాడీని కలవాలి. సో ఆయన 2-3 మీటింగ్స్ చేసుకొని అన్ని చేశాక ఎలా ఇంప్రెస్ చేశారు నాన్నగారిని? ఓ దే హ్యాడ్ 1-2 hours chat. He was being himself. He's a very honest, చాలా honest Archit. So he's being himself. And there's a lot of similarities between dad and him. సో దానివల్ల ఐ థింక్ ఇద్దరు కనెక్ట్ అయినట్టున్నారు. మీలో అర్షిత్ గారిలో సిమిలారిటీస్ ఏమున్నాయి? అంటే సిమిలారిటీస్ ఉన్నాయండి, లైక్ వి సీ లైఫ్ ఇన్ ద సేమ్ వే, వి గివ్ వాల్యూ టు ఫ్యామిలీ, వీఆర్ వెరీ డివోషనల్ ఇద్దరము. ఓకే, వి బిలీవ్ ఇన్ లాట్ ఆఫ్ ఎథిక్స్. అలా చాలా సిమిలర్ ఉన్నాయి. అలానే చాలా ఆపోజిట్ కూడా ఇద్దరం. ఐ బిలీవ్ ఇన్ ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. సో చాలా ఆపోజిట్ అసలు, రైట్ ఫ్రమ్ ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి అన్నీ వీఆర్ క్వైట్ ఆపోజిట్. నేను చాలా క్విక్ డెసిషన్, ఆయన టైం తీసుకొని హీ టేక్స్ టైమ్ టు టేక్ డెసిషన్. సో అలా కొన్ని ఉన్నాయి సిమిలారిటీస్, కొన్ని. సో పెళ్లి డిసిషన్ ఎవరు ఫస్ట్ తీసుకున్నారు? మీరు తీసుకున్నారా, ఆయన ఫస్ట్ అన్నారా? సో పెళ్లి దాంట్లో అసలు ఆయనే చాలా క్లారిటీగా ఉండే, నేనే టైం తీసుకున్నాను చాలా. అవునా కాదా అవునా కాదా అని ఎక్కువ టైం నేనే తీసుకున్నాను. సో అందులో అంటే హీ వాజ్ వెరీ క్విక్. ఓకే, షీఈ్ ద వన్ లాగ్. ఇప్పుడు అర్షిత్ గారికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉందా? అస్సలు లేదండి. కానీ చాలా మంది అడిగారు. యాక్చువల్లీ హిస్ టాల్ హ్యాండ్సమ్ అండ్ ఆల్. హీరోగానా? హీరోగానే అడిగారు. ఎవరెవరినో పెట్టి ఎందుకు తీస్తారు రాజు గారు, మీ అల్లుడినే పెట్టి తీయొచ్చు కదా అని. కానీ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్, ఈవెన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మేబీ మీ బ్యానర్ నుంచే అర్షిత్ గారిని లాంచ్ చేయొచ్చు. నో మేబీ ఐ లాంచ్ హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్ బట్ నాట్ యాజ్ అ హీరో. ఎందుకలా? ఎందుకండి, బాగా హ్యాపీగా ఉన్నాం కదా ఇద్దరు. ఇప్పుడు హీరో అవన్నీ ఎందుకు? పొసెసివ్నెస్ అనుకోండి. వీఆర్ క్వైట్ హ్యాపీ ఇన్ అవర్ లైఫ్. సో ఇద్దరు కలిసి ఏ సినిమాలు ఎక్కువ చూస్తారు? సో విచ్ వాచ్ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్. ఆయనకు చాలా యాక్షన్, థ్రిల్లర్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంటరీ ఇష్టం. సో ఐఎమ్ మోర్ ఇన్ టు ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీస్ నాకు చాలా ఇష్టం. సో మిక్స్ ఆఫ్ అన్ని 5 జానర్స్ కలిపి వి కీప్ వాచింగ్ అనమాట. ఓకే, సో కలిసి డిన్నర్ కానీ లంచ్? ఎవ్రీథింగ్, ఆల్ మీల్స్ హీ వాంట్స్. హీస్ వెరీ పర్టిక్యులర్. వీ హ్యావ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుగెదర్. లంచ్ ఆబ్వియస్లీ వీ కాంట్. నేను వర్క్లో ఉంటా, తను వర్క్లో ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అయితే కలిసే చేస్తాం కంపల్సరీ. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఫేవరెట్ స్పేస్. ఇంకో మోర్ పర్సనల్ అండ్ ఫేవరెట్, వి ఆల్ సిట్. అంటే మై డాటర్ ఇంకా చిన్నది, 3 years. సో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం అలా ఏం లేదు. బట్ మై సన్, మీ అండ్ మై హస్బెండ్, వి ఈట్ టుగెదర్. సో వర్క్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎందుకంటే అక్కడ అన్ని రెస్పాన్సిబిలిటీస్, మళ్ళీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్, చిల్డ్రన్, హస్బెండ్. సో హౌ డు యూ బ్యాలెన్స్ దిస్? జనరలీ నాకు బిజీ ఉండడం ఇష్టం అండ్ ఐమ్ లిటిల్ బిట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ చిన్నప్పటి నుంచి అలవాటు. సో చిన్నప్పటి నుంచి లైక్ ఐఎమ్ ఇన్ టు ఇట్. కాబట్టి లైక్ ఐ స్కెడ్యూల్ మై డే అండి. లైక్ ఒక డే బిఫోరే ఐ స్కెడ్యూల్, లైక్ రేపు మార్నింగ్ నుంచి నైట్ వరకు మై స్కెడ్యూలింగ్ ఇస్ డన్. వెదర్ ఇట్స్ మీటింగ్ మై ఫ్రెండ్స్, వెదర్ ఇట్స్ లిస్నింగ్ టు అ స్క్రిప్ట్, వెదర్ ఇట్స్ వాచింగ్ మై ఎడిటింగ్, వెదర్ గోయింగ్ టు షూట్, వెదర్ గోయింగ్ టు మై కిడ్స్ స్కూల్, వెదర్ దేర్ ఫోటో షూట్ ప్లాన్ చేయాలన్నా ఏది ఉన్నా నేను ఇట్లా ఐ స్కెడ్యూల్ ఇట్. నాకు ఆల్మోస్ట్ ఒక నెక్స్ట్ 4-5 days స్కెడ్యూల్ ఉంటుంది. మీకు కావాలంటే నా ఫోన్ చూపిస్తాను. లైక్ ఈ నోట్స్ ఉంటాయి అనమాట. ఇలా మార్చ్ డైలీ వర్క్స్ అనేసి ఉండేసి ఐ హ్యావ్ మై నోట్స్. ఫెబ్, మార్చ్ ఏది ఉన్నాయి, దిస్ ఇస్ లైక్ మై క్యాలెండర్ ఐ మెయింటైన్. ఓ మై గాడ్. అంటే పర్సనల్ ఏం చూపియాను కానీ చూడండి, నోట్స్ మొత్తం నోట్స్ రాశారు. డైలీ వర్క్స్ ఏమేమి చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అన్నీ దీంట్లో రాశారు. వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఫుడీయా మీరు? యా, మీ అండ్ మై హస్బెండ్ ఇద్దరం చాలా ఫుడీ. కానీ ఆయనకి మోర్ ఆఫ్ ఆయన హోమ్ ఫుడ్ పర్సన్. నాకు చాలా అవుట్ సైడ్ ఐ లైక్ గోయింగ్ టు రెస్టారెంట్స్కి వెళ్ళడము చాలా ఇష్టం.